సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ 25 కెమిస్ట్రీ క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ మోస్ట్ ఇంపార్టెంట్ కెమిస్ట్రీ క్వశ్చన్స్ అన్నట్టు. సో మీ ఎవరికైతే ఎన్టీపీసీ ఎగ్జామ్ ఉందో డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా దిగొచ్చు దీంట్లో నుంచి. సో లెట్ స్టార్ట్. సో హలో గైస్, ఎవరి ఎగ్జామ్ అయితే 5th June to 23rd June వరకు ఉందో ఎన్టీపీసీ ఎగ్జామ్. సో మా దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. చాలా ఎగ్జామ్స్లో మా పీడిఎఫ్ తీసుకొని రిజల్ట్స్ వచ్చినాయి. సో ఎవరికైతే కావాలో ఇప్పుడే ఆఫర్ ఉంది, మళ్ళీ 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడే 49 రూపీస్ ఆఫర్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో తొందరగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. థ్యాంక్ యూ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కాల్డ్ ద యూనివర్సల్ సాల్వెంట్? యూనివర్సల్ సాల్వెంట్ అని దేన్ని అంటాం? వాటర్నియా, బెంజిన్నియా, ఆల్కహాల్నియా, యాసిడ్నియా? గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సాల్వెంట్ దేన్ని అంటాం అంటే వాటర్ని అంటాం. గుర్తుపెట్టుకోండి, యూనివర్సల్ సాల్వెంట్ వాటర్ని ఎందుకు అంటామంటే వాటర్ ఏమో ఎక్కువ సబ్స్టాన్స్తో కలిసిపోతుంది. వాటర్కి కలిసిపోయే గుణం ఉంటుంది. ఏదైనా పదార్థం ఉంటుంది, ఆ పదార్థంతో కలిసిపోతుంది. వాటర్ ఎక్కువ పదార్థాలతో వాటర్ కలిసిపోయే గుణం ఉంటుంది. అందుకే యూనివర్సల్ సాల్వెంట్ దేన్ని అంటామంటే వాటర్ని అంటాం. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్ ఎగ్జామ్లో. మోస్ట్ ఫేవరెట్ క్వశ్చన్ ఇది ఆర్ఆర్బిది. యూనివర్సల్ సాల్వెంట్ దేన్ని అంటామని వాటర్. డైరెక్ట్ యూనివర్సల్ సాల్వెంట్ నేమ్ కనిపిస్తే వాటర్ అని టిక్ చేసేసేయండి. క్వశ్చన్, ఇన్ విచ్ ఈజ్ ఫాస్ఫరస్ ఫౌండ్ ఇన్ అబండెన్స్? ఈ విటమిన్లో ఎక్కువ ఉంటుందా ఫాస్ఫరస్? ప్రోటీన్లో ఎక్కువ ఉంటుందా? ఫ్యాట్లో ఎక్కువ ఉంటుందా? నన్ ఆఫ్ ద అబోనా? అంటే గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్లో హై % ఫాస్ఫరస్ ఉంటుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్లో హై % ఫాస్ఫరస్ ఉంటుంది. ప్రోటీన్లో ఎక్కువ శాతం ఏది ఉంటుంది అంటే ఫాస్ఫరస్ ఉంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్? సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, అవి చూద్దాం. CH4 మీథేన్ ఒకటి ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. C2O కార్బన్ డైఆక్సైడ్ ఒకటి ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. SO2 సల్ఫర్ డైఆక్సైడ్ ఒకటి ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. O3 ఓజోన్ ఒకటి ఇంపార్టెంట్ గ్రీన్ హౌస్ గ్యాస్. సో ఇప్పుడు దీంట్లో చూద్దాం ఏదేది ఉంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ గ్రీన్ హౌస్ గ్యాస్? సో దీంట్లో ఏది ఉంటుంది అంటే సల్ఫర్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది, మీథేన్ కూడా ఉంటుంది, కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉంటుంది. అప్పుడు ఆల్ ఆఫ్ ద అబోవ్ వస్తుంది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టాన్స్ ఈజ్ సూపర్ కూల్డ్ లిక్విడ్? సూపర్ కూల్డ్ లిక్విడ్ అని దేన్ని అంటాం? వుడ్నియా, గ్లాస్నియా, ఐస్ క్రీమ్నియా, అమోనియా అని? గుర్తుపెట్టుకోండి, సూపర్ కూల్డ్ లిక్విడ్ అని గ్లాస్ని అంటాం. గ్లాస్ని సూపర్ కూల్డ్ లిక్విడ్ అని అంటాం. ఎందుకంటామంటే గ్లాస్లో అమార్ఫస్ స్ట్రక్చర్ ఉంటుంది. ఆ అమార్ఫస్ స్ట్రక్చర్ ఏం డినోట్ చేస్తుంది అంటే గ్లాస్ ఏమో చూడడానికి గ్లాస్ ఏమో లిక్విడ్లా ఉంటుంది, వైట్ కలర్ లిక్విడ్లా ఉంటుంది, కానీ రిజిడ్ స్ట్రక్చర్ ఉంటుంది. అంటే మనకి అది లిక్విడ్ ఏమో ఫ్లో అవుతుంది, అంటే లిక్విడ్లో లిక్విడ్ స్ట్రక్చర్ ఉంటుందిగా. సో ఇది లిక్విడ్ స్ట్రక్చర్ ఉంటుంది ప్లస్ సాలిడ్ స్ట్రక్చర్ ఉంటుంది గ్లాస్లో. గుర్తుపెట్టుకోండి, అందుకే అమార్ఫస్ స్ట్రక్చర్ అంటాం, అమార్ఫస్ అంటాం. అమార్ఫస్ అంటే లిక్విడ్ ప్లస్ సాలిడ్ రెండు ఉండాలి. సో గ్లాస్లో లిక్విడ్లో చూడడానికి లిక్విడ్లా ఉంటుంది ప్లస్ సాలిడ్ ఉంటుంది అది. సో అందుకే మనం సూపర్ కూల్డ్ అంటాం. ద ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఫర్టిలైజర్? ఓకే, ఇది ఫర్టిలైజర్లో ఏ ఎలిమెంట్ ఉండదు. సో గుర్తుపెట్టుకోండి, హైడ్రోజన్ ఫర్టిలైజర్లో ఉండదు, నైట్రోజన్ ఫర్టిలైజర్లో మెయిన్లీ ఉంటుంది. ఫర్టిలైజర్లో ఏది ఉంటుంది అంటే మెయిన్గా నైట్రోజన్ ఉంటుంది ఫర్టిలైజర్లో. గుర్తుపెట్టుకోండి, ఇంకా క్లోరిన్ కూడా అంటే మైనర్గా ఉంటుంది, అంటే కొంచెం సగం ఉంటుంది. ఓకే, ఇది మెయిన్గా ఇది 90% ఉంటే ఇది అట్లా 10% అట్లా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మెయిన్గా ఫర్టిలైజర్లో ఏది ఉంటుంది? నైట్రోజన్ ఉంటుంది. దాని తర్వాత ఏది ఉంటుంది అంటే క్లోరిన్ ఉంటుంది, కానీ హైడ్రోజన్ ఉండదు. వాడేం అడిగిండు క్వశ్చన్లో? ద ఎలిమెంట్ విచ్ ఈజ్ నాట్ ఫౌండ్ ఇన్ ఫర్టిలైజర్ అంటే ఏది కరెక్ట్ ఆన్సర్? ఏదో వస్తుంది, హైడ్రోజన్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ మిల్లీగ్రామ్స్ ఇన్ 1 carat ఆఫ్ డైమండ్? 1 carat ఆఫ్ డైమండ్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటాయి? గుర్తుపెట్టుకోండి, 1 caratలో ఏదైనా ఉండని అది 1 caratలో ఎన్ని మిల్లీగ్రామ్ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి 200 మిల్లీగ్రామ్ ఉంటుంది, 200 mg ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 1 caratలో 200 mg ఉంటుంది. ఏదైనా అది గోల్డ్ అయినా డైమండ్ అయినా ఏదైనా. సో మన క్వశ్చన్లో ఏం అడిగిందంటే 155 మిల్లీగ్రామ్ ఉంటుందా? కాదు. 250 కాదు, 200 కరెక్ట్ ఆన్సర్. ఓకే, 1 caratలో 200 మిల్లీగ్రామ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్స్ ఆర్ యూజువల్లీ అంటే నాన్ మెటల్ ఆక్సైడ్స్ యూజువల్గా ఏది ఉంటుంది? యాసిడ్ ఉంటుందా, మూడీ ఉంటుందా, ఆల్కలీన్ ఉంటుందా, నన్ ఆఫ్ ద అబోనా? సో గుర్తుపెట్టుకోండి, ఆక్సైడ్స్ ఆఫ్
ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్. సో ఇప్పుడు ఇవి ఉన్నాయిగా. సో ఓకే సో ఆక్సైడ్స్ ఆఫ్ నాన్ మెటల్ ఎగ్జాంపుల్ ఏంటంటే CO2, SO2, NO2. ఓకే, ఇవి నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనం ఇవి CO2 తీసుకుందాం ఒక ఎగ్జాంపుల్. కార్బన్ డైఆక్సైడ్ని వాటర్తో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది? H2CO3 ఫామ్ అవుతుంది. H2CO3 ఏంటంటే కార్బోనిక్ యాసిడ్. సో ఏంది, మనం కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ రియాక్ట్ అయితే ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ రియాక్షన్ బిట్వీన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఏం ఫామ్ అవుతుందంటే కార్బోనిక్ యాసిడ్ ఫామ్ అవుతుంది. సో ఇది కార్బన్ డైఆక్సైడ్ ఏంది? ఆక్సైడ్ ఆఫ్ నాన్ మెటల్. అయితే నార్మల్లీ ఆక్సైడ్ ఆఫ్ నాన్ మెటల్ ఏమవుతుందంటే లాస్ట్కి మనం ఏం ఫామ్ అవుతుంది? ఆక్సైడ్ ఆఫ్ నాన్ మెటల్ యాసిడ్ ఫామ్ అవుతుందిగా. సో యాసిడ్ అవుతుంది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈజ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ గ్యాస్? ఫైర్ ఎక్స్టింగ్విషర్ గ్యాస్ అంటే ఏది ఉంటుంది అంటే కరెక్ట్ ఆన్సర్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ గ్యాస్. ఫైర్ ఎక్స్టింగ్విషర్ అంటే రెడ్ కలర్లో ఉంటుంది. ఇది మనం స్కూల్స్లలో చూస్తాం, రెడ్ కలర్లో ఎమర్జెన్సీకి యూజ్ చేస్తాం. సో దాంట్లో ఏ గ్యాస్ ఉంటుంది అంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. లాఫింగ్ గ్యాస్ని ఏమంటామంటే లాఫింగ్ గ్యాస్ ఏది? లాఫింగ్ గ్యాస్ అని దేన్ని అంటామంటే నైట్రస్ ఆక్సైడ్ N2O. నైట్రస్ ఆక్సైడ్ని నైట్రస్ ఆక్సైడ్ N2Oని లాఫింగ్ గ్యాస్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ ఈజ్ ప్రజెంట్ ఇన్ అబండెన్స్ ఇన్ హ్యూమన్ బాడీ? అంటే మన హ్యూమన్ బాడీలో ఏది ఈ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుందా, కార్బన్ ఎక్కువ ఉంటుందా, నైట్రోజన్ ఎక్కువ ఉంటుందా, ఐరన్ ఎక్కువ ఉంటుందా? సో గుర్తుపెట్టుకోండి, మన హ్యూమన్ బాడీలో ఎక్కువ శాతం ఏముంటుందంటే ఆక్సిజన్ ఉంటుంది. సో ఆక్సిజన్ కరెక్ట్ ఆన్సర్. అప్ టు 65% మన హ్యూమన్ బాడీలో ఆక్సిజన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అప్ టు 65% మన హ్యూమన్ బాడీలో ఆక్సిజన్ ఉంటుంది. అందుకే ఆక్సిజన్ మన హ్యూమన్ బాడీలో అబండెన్స్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ యాడెడ్ టు రబ్బర్ ఫర్ వాల్కనైజేషన్ ప్రాసెస్ జరగాలంటే రబ్బర్కి ఏం యాడ్ చేయాలంటే సల్ఫర్ యాడ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, రబ్బర్కి సల్ఫర్ యాడ్ చేస్తే వాల్కనైజేషన్ ప్రాసెస్ అవుతుంది. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది వాల్కనైజేషన్ ప్రాసెస్. ఈ వాల్కనైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే రబ్బర్ది ఎలాస్టిసిటీ ఇంకా స్ట్రెంత్ ఇంప్రూవ్ చేయడానికే వాల్కనైజేషన్ ప్రాసెస్ చేస్తాం. ఓకే, రబ్బర్లో సల్ఫర్ యాడ్ చేస్తే వాల్కనైజేషన్ ప్రాసెస్ అవుతుంది. వాల్కనైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తామంటే రబ్బర్ది ఎలాస్టిసిటీ అండ్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేయడానికే చేస్తాం ఈ ప్రాసెస్. వెరీ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇది వాల్కనైజేషన్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద మెయిన్ హార్మ్ఫుల్ గ్యాస్ ఎమిటెడ్ బై ఆటోమొబైల్స్ విచ్ కాజ్ ఎయిర్ పొల్యూషన్? ఆటోమొబైల్స్ నుంచి హార్మ్ఫుల్ గ్యాస్ ఏది రిలీజ్ అవుతుంది, అది మనకు హార్మ్ఫుల్ ఉంటుంది. ఏదంటే కార్బన్ మోనాక్సైడ్. గుర్తుపెట్టుకోండి, కార్బన్ మోనాక్సైడ్ CO కార్బన్ మోనాక్సైడ్. మన వెహికల్స్ ఉంటాయిగా, సో దాని నుంచి ఎమిట్ అయ్యే గ్యాస్ ఏది? కార్బన్ మోనాక్సైడ్. ఇది చాలా హార్మ్ఫుల్ గ్యాస్ అన్నట్టు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు ఏ ఎగ్జామ్ అయినా రాయండి, దాంట్లో సైన్స్ సబ్జెక్ట్ వెయిటేజ్ ఉందంటే ఈ క్వశ్చన్ మీకు కనిపిస్తుంది. ఏదో ఒక షిఫ్ట్లో కనిపిస్తుంది ఈ క్వశ్చన్. అంత ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో వెహికల్ నుంచి ఏ గ్యాస్ ఎమిట్ అవుతుంది అంటే కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కాదు, కార్బన్ మోనాక్సైడ్ CO. ఓకే, నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ క్లోరిన్ అవైలబుల్ ఇన్ వాటర్ ఆఫ్టర్ డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ కాల్డ్. డిస్ఇన్ఫెక్షన్ అయిపోయిన తర్వాత వాటర్లో క్లోరిన్ ఉంటుందిగా, దాన్ని ఏమంటామంటే రెసిడ్యువల్ క్లోరిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత వాటర్లో క్లోరిన్ ఉంటుందిగా, దాన్ని రెసిడ్యువల్ క్లోరిన్ అంటాం. ఇది అసలు డిస్ఇన్ఫెక్షన్ అంటే ఏంటంటే మనకు హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్ కానీ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయిగా, వాటిని కిల్ చేస్తాం ఈ ప్రాసెస్తో. డిస్ఇన్ఫెక్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కిల్లింగ్ harmful and microorganisms or bacteria is called disinfection. The amount of chlorine available in water, అదే మన వాటర్లో క్లోరిన్ అవైలబుల్ ఉంటుంది డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ తర్వాత, దాన్నే మనం రెసిడ్యువల్ క్లోరిన్ అంటాం. గుర్తుపెట్టుకోండి, డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ అంటే ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్. డిస్ఇన్ఫెక్షన్ ప్రాసెస్ డైరెక్ట్ అడుగుతాడు. కిల్లింగ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాస్, దాన్నే డిస్ఇన్ఫెక్షన్ అంటాం. డైరెక్ట్ అడుగుతాడు క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ గ్రీన్ హౌస్ గ్యాస్? సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇది మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ క్వశ్చన్. 17th క్వశ్చన్ ఆన్సర్ మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్?
ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఏంది? ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ ఏంటంటే రెయిన్ వాటర్ని ప్యూరెస్ట్ ఫామ్ ఆఫ్ వాటర్ అంటాం. స్వచ్ఛమైన రూపం, నీటి యొక్క స్వచ్ఛమైన రూపం ఏంటంటే రెయిన్ వాటర్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాసిడ్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ బ్యాటరీస్? బ్యాటరీస్లో ఏ యాసిడ్ యూజ్ చేస్తామంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, సల్ఫరిక్ యాసిడ్ యూజ్ చేస్తాం. మీరు చాలా కన్ఫ్యూజ్ అవుతారు. సల్ఫరిక్ యాసిడ్ పేరు గుర్తుపెట్టుకోండి. సల్ఫరిక్ యాసిడ్ ఏమో మనం బ్యాటరీస్లో యూజ్ చేస్తాం. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, డబుల్ స్టార్ మార్క్ పెట్టేసేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్? మెయిన్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ గ్యాస్ ఈజ్ ఫిల్డ్ ఇన్ వెదర్ బలూన్స్? వెదర్ బలూన్స్ అంటే ఏంటంటే మన వెదర్ కండిషన్స్ గురించి తెలియజేయడానికి ఇది యూజ్ చేస్తాం, వెదర్ బలూన్స్. సో దీంట్లో ఏ గ్యాస్ ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి, హీలియం గ్యాస్ ఉంటుంది. వెదర్ బలూన్స్లో హీలియం గ్యాస్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద టిప్ ఆఫ్ మ్యాచ్ స్టిక్? టిప్ ఆఫ్ మ్యాచ్ స్టిక్లో ఏముంటుంది అంటే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, రెడ్ ఫాస్ఫరస్. టిప్ ఆఫ్ మ్యాచ్ స్టిక్లో రెడ్ ఫాస్ఫరస్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో రేపు ఎల్లుండి మేము కరెంట్ అఫైర్స్ వీడియో తెస్తున్నాం. అంటే ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్లో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 monthsలో అంటే ఎన్టీపీసీ ఎగ్జామ్లో టోటల్గా అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా వీడియో చేయబోతున్నాం. సో ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ వాచింగ్ జీకే బాబా.